అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో టీచర్స్ డేను పురస్కరించుకున్న ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు మద్దా వికాస్ అధ్యక్షతన స్థానిక గాంధీనగర్ వంటిమామిడి జంక్షన్ వద్ద గల అశ్విని హాస్పిటల్లో గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్ సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఎలాంటి మనిషికైనా గురువు ఖచ్చితంగా ఉంటారని, గురువు లేని మనిషి లేరని, ఏ వృత్తిలోనైనా గురువును గౌరవించడం మన విధి అని అన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక డాక్టర్, లాయర్, పోలీస్, కలెక్టర్ అని దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఎవరైనా సరే ఒకప్పటి శిష్యులేనని, అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేసిన గురువులు అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెదపూడి ఎంఈఓ కాచిబట్ల సత్యనారాయణ, పెదపూడి హైస్కూల్ సోషల్ ఉపాధ్యాయులు గుండు విశ్వనాథం, సిబిఎం కాలేజ్ ప్రిన్సిపల్ రేఖలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ పెంకె శివకుమార్, రీజన్ సెక్రటరీ శ్రీదేవి, డీసీ వనం ఉపేంద్రనాథ్, క్లబ్ కార్యదర్శి నీలపాల శ్రీనివాసరావు, క్లబ్ ఉపాధ్యక్షులు కుమార్, కోశాధికారి కొత్త శ్రీరాములు, పద్మారం, ఎల్ఎంఎఫ్ క్లబ్స్ అధ్యక్షులు వీరభద్రం, నాగమణి, భవానీ, సరళ తదితరులు పాల్గొన్నారు. అలాగే సామాజికంగా వెనుకబడిన వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క భారతదేశంలో ఉన్నారు. వాళ్ళని అందరినీ కూడా ఆదరించి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని అటు ఆరోగ్యపరంగా ఇటు అలాగే ఆర్థిక పరంగా వాళ్ళని అభివృద్ధి చేసి సేవా దృక్పథంతో వాళ్ళందరినీ ఆదుకునే సంస్థ ఈ ఎల్ఈ క్లబ్. ఇలాంటి క్లబ్, ఇంటర్నేషనల్ క్లబ్ ఇంకా ఎదగాలని, మన వెంకటేశ్వరరావు గారికి ఇంకా మంచి మంచి పదవులు వచ్చి మన అందరినీ కూడా ఒక సపోర్టర్లా ఉండి ఈ సేవా కార్యక్రమాలకు ముందడుగు వెళ్ళేలా చేయాలని, అలాగే మన శ్రీనివాసరావు గారు, వను శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు సమాజంలో ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, అలాగే క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఈ క్లబ్ని ఇంకా బాగా సేవా దృక్పథాలు అలవర్చేలా చేసి యూత్కి ఒక రకమైన సందేశం ఇచ్చి యువకులను తయారు చేయాలని, సేవ వైపు మళ్లించాలని, ఆధ్యాత్మికత, సేవ రెండు కూడా, అది క్రైస్తవ మతం అవ్వచ్చు, హిందూ మతం అవ్వచ్చు, ఇస్లాం అవ్వచ్చు, సేవ చేసే వాళ్ళని మనం గౌరవించాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి పదవికి, ఉపరాష్ట్రపతికి వెళ్ళాడు కాబట్టి ఆయన్ని ఉపాధ్యాయ దినోత్సవం జాతీయ స్థాయిలో జరుపుకుంటాం. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మన అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం ఇది కాదు, ఇది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని గురించి పరిపాలించిన తర్వాత, మన స్వతంత్రం తెచ్చిన తర్వాత దీన్ని మనం జరుపుకుంటున్నాము. కానీ నిజమైన స్వాతంత్రం వచ్చింది, నిజమైన ఉపాధ్యాయ దినోత్సవం, గురు పూజోత్సవం ఎప్పుడంటే మనకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మనకి నిజమైనటువంటి గురు. నేను ఎప్పుడైతే నేను ఈ బిఎల్ ఉన్నప్పుడు స్కూల్లో చేయడం స్టార్ట్ చేశానో, సో నాకు ఐ గాట్ అట్రాక్టెడ్ టు దట్ ప్రొఫెషన్. నాకు తెలియకుండానే ఈ ఉపాధ్యాయ వృత్తికి నేను అంత అట్రాక్ట్ అయిపోయాను. అంత అలా అంటే వేరే ఇంక ఏ ప్రొఫెషన్లోనూ కూడా వీ కుడెంట్ ఫైండ్ దిస్ మచ్ సాటిస్ఫాక్షన్ అని నాకు అనిపించింది. బికాస్ నేను ఒక లాయర్ కావచ్చు, కానీ ఏంటంటే మనకి ఈ లాయర్నైనా డాక్టర్నైనా ఎవరినైనా తయారు చేసేది ఒక టీచర్ మాత్రమే. కాబట్టి టీచర్కే ఆ యొక్క శక్తి ఉంది. ఎంతోమంది పిల్లలకి, మా ఫాదర్ వచ్చేసి మరి మేము హోప్ ఐలాండ్లో ఒక 20 years ఎగో అసలు అక్కడ ఏముండేది కదా, చాలామంది పిల్లలు ఉండేవారు కానీ వాళ్ళు ఇటువైపు వచ్చేవారు కాదు. 25 years ఎగోనే వాళ్ళ టీం తరఫున వాళ్ళు వెళ్ళి మరి అక్కడ 10 years పాటు స్కూల్ రన్ చేశారు. అక్కడ ఉన్న పిల్లల్ని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ నేర్పించి వాళ్ళని బయట హాస్టల్స్ తీసుకొచ్చి మరి జాయిన్ చేసి అలా వందలాది పిల్లల్ని మేము ట్రైన్అప్ చేసాం. సో ఏంటంటే అంటే మనము టీచర్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఇంటి దగ్గర ఉండిపోవడం అనేది ఏ టీచర్ కూడా ఇష్టపడరు. అలా వాళ్ళని మిడిల్ డ్రాప్ అయిపోయిన వాళ్ళని తీసుకొస్తే వాళ్ళందరూ ఎంప్లాయీస్, మంచి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు చెప్తా ఉంటారు, మా గురువు గారు, మా టీచర్ వల్లనే ఈరోజు మేము ఇంట్లో కూర్చునే వాళ్ళం వచ్చి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే ఎన్నో వినొచ్చు మనము. కాబట్టి ఏంటంటే ఒక టీచర్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ మేక్ ఎనీవన్. ఒక స్టోన్ని కూడా షీ కెన్ మేక్ దే కెన్ మేక్ యాజ్ అ స్కల్ప్చర్, గొప్ప స్కల్ప్చర్గా చేయగలరు అనమాట. ఏవి చదువురాని వాడిని కూడా ఐఏఎస్ చేసిన సందర్భాలు అనేది టీచర్లో మనం చూడగలుగుతాం. కాబట్టి అందరు టీచర్స్కి, అలానే టీచర్లు అంత బాగా గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా ఇప్పుడు చాలా మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళే. సో ఇంకా చిన్నతనంలో టీచర్స్ని, మీ టీచర్లు మీకు టీచ్ అయిపోయినా ప్రతి గురువుని గౌరవించాలి అనే ఈ కాన్సెప్ట్ చేసి మరి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, అలానే వారి టీం అందరికీ కూడా మరి ముఖ్యంగా నేను మీ యొక్క గొప్ప మనసుకి నేను మెల్ట్ అయిపోయాను. ఇది ఇలాగే మీ యొక్క సంస్థ దినదినాభివృద్ధి చెంది ఇతడై ఒక మర్రి చెట్టులాగా ఇంకా బాగా వేగంగా విస్తరించి
పూజించడం అనేది చాలా మంచి కాన్సెప్ట్, చాలా మంచి సమాజ సేవ చేసే వాళ్ళలో ముఖ్యంగా ముందుండేది టీచర్సే, తర్వాతే డాక్టర్స్, తర్వాతే లాయర్స్, తర్వాత ఇంజనీర్స్. సో వీళ్ళందరినీ తయారు చేసేవాడు గురువే. కాబట్టి ఈ గురు పూజోత్సవం రోజుని నన్ను ఇలాగా పూజించడం అనేది నాకు చాలా నచ్చింది. రెండోది ఏంటంటే, నేను రేపు 36 ఏళ్ళు సర్వీస్ చేసి రేపు జూన్లో రిటైర్ అయిపోతున్నాను. అయితే మేము గవర్నమెంట్ ఏపీపీఎస్సీ ద్వారా గవర్నమెంట్ ద్వారా వచ్చిన వాళ్ళం. సో మేము 24 అవర్స్ ఆన్ డ్యూటీలోనే ఉంటాం, గవర్నమెంట్ సర్వీస్. సో ముఖ్యంగా మీ మెడికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా చప్పుడు వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గారు అయినప్పటికీ కూడా నిజంగా ఆయన యొక్క గొప్ప మనసు, దాన్ని ఎలా వర్ణించాలో మనసుని నాకు ఆత్రేయ అయితే బాగా వర్ణిస్తాడు, కానీ ఆత్రేయ అనే కవి ఉండేవాడు, ఆయన అయితే బాగా వర్ణిస్తాడు. కానీ మనసు గురించి నాకు ఆయన మనసుకి ముఖ్యంగా జోహార్లు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురు పూజా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు సెప్టెంబర్ 5 ప్రతి సంవత్సరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే అనేది జరుపుకుంటున్నాము. ఆయన గొప్ప విద్యావేత్త. సో ఆయన భారత 2వ రాష్ట్రపతిగా పనిచేశారు. ఈరోజు టీచర్స్ డే ఆయన పుట్టినరోజుని ఎందుకు చేసుకున్నాం అంటే, ఆయన ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి గౌరవం అలాంటిది. ఆయన పుట్టినరోజు నాడు ఉపాధ్యాయులకి ఒక చిరు సత్కారం చేయమని చెప్పారన్నమాట. దాని ద్వారా ప్రతి సంవత్సరం కూడా గురు పూజ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. లైక్ గురువు అనే ఆయన ఒక విద్యార్థికి ఓన్లీ విద్య ఒకటే కాకుండా ఎలా మంచి చెడులు రెండు చెప్పుకుంటూ జీవితంలో ఎలా జీవించాలి, మంచి భవిష్యత్తుకి ప్రణాళిక ఎలా ఉండాలి అనేది చెప్తారు. కాబట్టి మనం సాధించిన ప్రతి విజయంలో కూడా గురువు గారు యొక్క ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎంత ఎదిగినా కానీ మన గురువుల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఈ సందర్భంగా మనం గురువులను పూజించుకుంటూ మనకి తెలిసినటువంటి గురువు గారిని పాఠశాల నుంచి కొంతమందిని సత్కారం చేయడం చాలా ఆనందకరంగా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గురు పూజోత్సవం చేసుకుంటాం. మరి అన్నిటికంటే ప్రధానమైనది, ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి గురువు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక మనిషి ఎదుగుదలలో కానీ, ఒక మనిషి నిబద్ధత కానీ, అన్నిటిలో తల్లిదండ్రుల తర్వాత గురువు చాలా ప్రాధాన్యత. దైవం, గురువు, తల్లిదండ్రులు, వీళ్ళు నలుగురు జీవితంలో చాలా ఉపయోగకరమైన, మనకి ఏదైతే అవసరమో ఒక నీడ్ని దేన్నైనా మనం సాధించాలంటే ఈ నలుగురు వెనకాల ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అలాంటి వ్యక్తుల్లో చాలా ప్రముఖమైన స్థానం ఉన్నటువంటి వ్యక్తులు గురువులు. ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా ఈరోజు మనం అందరూ కూడా గురువుల్ని గౌరవించుకోవాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్, అదే స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే క్లబ్ అధ్యక్షులు వికాస్, ఇక్కడ విచ్చేసిన నా సోదరిమణులు, ఇక్కడ విచ్చేసిన టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజున గురు పూజోత్సవం చేసుకోవడం అనేది ఆనవాయితీ. అయితే మనకి అమ్మ తొలి గురువు అయితే, మనకు ఒక వయసు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి మనకి ఉపాధ్యాయుడే గురువు. ఎందుకంటే గురువు ఏ బాటలో మనల్ని నడిపిస్తే అదే బాటలో మనం వెళ్తాము. అంచేత ప్రతి ఒక్కరూ గురు భక్తి కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు అంటే, గురువు గారు అంటే భక్తి లేని, భక్తి భావం లేకుండా ఉన్నారు. 90% అలాగే ఉన్నారు. ఒక 10% మాత్రమే గురువులు యందు, తల్లిదండ్రుల యందు, పెద్దల యందు గౌరవం కలిగి ఉన్నారు. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి మనం ఇంట్లోనే వాళ్ళకి ఏ విధంగా మెలగాలి అనేది మనం ట్రైన్ చేయాలి తప్పించి, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ట్రైన్ అయిపోతారు అనుకోవడం కూడా చాలా అవివేకం. అంచేత ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని మంచి బాటలో చదివిస్తూ, మంచి విషయాలు నేర్పిస్తూ,
గురువులు వాళ్ళని సన్మార్గంలో ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్పించాలి, ఏ విధంగా భవిష్యత్తులో వాళ్ళు ఉత్తీర్ణులయ్యి మంచి దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది మాత్రం పూర్తిగా గురువుల బాధ్యత. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ప్రయత్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన దేశంలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం.